ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ బెండకాయ బజ్జీ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కటింగ్స్ అన్నీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను బెండకాయలని 250 గ్రాముల వరకు తీసుకున్నాను. కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, 7 నుంచి 8 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, అలాగే ఒక 10 వెల్లుల్లి తొక్క తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కల్ని వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం చింతపండు, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బెండకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసి బెండకాయలన్నీ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బెండకాయలన్నీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇక దింపేసుకొని పప్పు గుత్తితో మొత్తం అంతా బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు రుచి చూసుకొని సరి చేసుకోవాలి. ఇక బెండకాయ బజ్జీలోకి తిరువాతను ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న బెండకాయ బజ్జీని వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక రాయలసీమ స్పెషల్ బెండకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రాగి సంగట్లోకైనా లేదా జొన్న రొట్టెలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.